ద లార్డ్, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉండును. కీర్తన గ్రంథము 33వ కీర్తన 19వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. కాబట్టి ఆయన దృష్టి వారిపైన నిలిచి ఉన్నప్పుడు, ఎవరిపైన అనగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉన్నప్పుడు వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు మేలు పొందుకుంటారని వాక్యం అంటుంది. ఆయన దృష్టి నిలిపిన వారు ఎందరో బాగు చేయబడ్డారు, ఎందరో దీవించబడ్డారు, ఎందరో ఆశీర్వాదమును అందుకున్నారు. కాబట్టి ఆయన చూడగా నోవాహు నీతిమంతుడిగా యథార్థవంతుడిగా కనబడ్డాడని వాక్యం అంటుంది. కాబట్టి నోవాహు కుటుంబం గొప్ప ఉపద్రవం నుంచి, గొప్ప విషాదం నుంచి తప్పించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఉదయకాల సమయం నీవు దేవుని దృష్టిలో, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, ఆయన ఎదుట నువ్వు నిర్దోషిగా కనబడ్డప్పుడు నీ ఉపద్రవాల నుంచి తప్పించబడి మేలు నొందుతావు. కాబట్టి ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉందామా? ఆమేన్.